So in the next class, social security lo mana methods of social security ni discuss chestam. Social assistance and social insurance అని చెప్పాను, right? So actually we have the two methods applied in the field of the social security, that is social assistance and social insurance. So let us discuss what is social assistance. And see here, ఇక్కడ మనకి సోషల్ అసిస్టెన్స్ అనేది ఓల్డెస్ట్ మెజర్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ మెజర్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డెస్ట్ మెజర్ ఫర్ ద సోషల్ సెక్యూరిటీ మెజర్? సోషల్ అసిస్టెన్స్. అంటే సో ఇప్పుడే కాదు, అంటే మోడర్న్ ఇండియాలోనే కాదు, ఇన్ ప్రీవియస్లో కూడాను కింగ్స్ ల్యాండ్ లార్డ్స్ ఉన్న టైంలో కూడాను సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇస్లాం లా ప్రకారము జకాత్ అనే సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది, రైట్? అంటే క్యాష్ బెనిఫిట్స్ అనమాట. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదా ఫ్యామిలీ డెస్టినేషన్ జరిగినప్పుడు కింగ్స్ లేకపోతే ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ నౌ, ప్రీవియస్ నుంచి కూడా సోషల్ అసిస్టెన్స్ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ అదేవిధంగా సో ఇస్లాం లా ప్రకారం మనకి జకాత్ అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే నార్మల్గా కానీ ఇంపార్టెంట్. జకాత్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇట్ ఈస్ అ ట్యాక్స్, పూర్ ట్యాక్స్ అనమాట. రిచ్ పీపుల్ మీద, అంటే పూర్ వాళ్ళ కోసం ఉపయోగించడం కోసం రిచ్ పీపుల్ మీద వేసే ట్యాక్స్ అనమాట. సో దీన్ని పూర్ ట్యాక్స్ విచ్ ఈస్ లెవీడ్ ఆన్ ద రిచ్ పీపుల్. ఓకే, సో ముస్లిం కింగ్స్ తీసుకొచ్చిన ట్యాక్స్ ఇది జకాత్ అన్నది. సో హియర్ జకాత్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. ఓకే, సో పూర్ ట్యాక్స్ విచ్ ఈజ్ లెవీడ్ ఆన్ ద రిచ్ పీపుల్ బై ముస్లిం కింగ్స్. సో దీని ద్వారా మనకి ఎంతైతే మనీ రైజ్ అవుతుందో దట్ మనీని దేనికోసం స్పెండ్ చేస్తారు? వెల్ఫేర్ ఆఫ్ ద పూర్ పీపుల్, నీడీ పీపుల్ కోసం యూజ్ చేస్తారనమాట. సో అదేవిధంగా యూరోప్లో చూసుకున్నా కూడా బ్రిటన్లోని మనకి ఎలిజబెత్ పూర్ లా ఆఫ్ 1601ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు స్టార్ట్ ద రెగ్యులైజింగ్ ద సోషల్ అసిస్టెన్స్. సో సోషల్ అసిస్టెంట్ తీసుకొచ్చిన ఫస్ట్ కంట్రీ ఏది అంటే కనుక యూరోప్ అని చెప్పొచ్చు, రైట్? తర్వాత గ్రాడ్యువల్గా ఈ కాన్సెప్ట్ అనేది బ్రిటిష్ కాలనీస్కి కూడాను స్ప్రెడ్ అయ్యింది. సో అకార్డింగ్ టు ద ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం సోషల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే సర్వీస్ ఆర్ ఎ స్కీమ్ విచ్ ప్రొవైడ్స్ ద బెనిఫిట్స్ టు ద పర్సన్స్ ఆఫ్ ద స్మాల్ మీన్స్ యాజ్ ఎ రైట్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ సఫిషియంట్ టు మీట్ ద మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ నీడ్స్ అండ్ ఫినాన్స్డ్ ఫ్రమ్ టాక్సేషన్. ఓకే, సోషల్ అసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ నీడ్స్ని ప్రొవైడ్ చేయగలగాలి. ఎవరైనా ఒక పర్సన్కి మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ నీడ్స్ ఏంటండి? ఫస్ట్ ఫుడ్ ఉండాలి, షెల్టర్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. సో ఇవే ఒక పర్సన్కి మినిమమ్ నీడ్స్ అనమాట. సో మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ నీడ్స్ని ప్రొవైడ్ చేయగలగాలి. అలా చేయాలి అంటే వాళ్ళకి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ట్యాక్సేషన్. గవర్నమెంట్ ట్యాక్సేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ని సోషల్ అసిస్టెన్స్ కోసం యూజ్ చేయాలన్నమాట. క్లియర్? ఇక్కడ విచ్ ప్రొవైడ్స్ ద బెనిఫిట్స్ టు ద పర్సన్స్ ఆఫ్ స్మాల్, అంటే పూర్ పీపుల్, నీడీ పీపుల్ మీన్స్ యాజ్ ఆఫ్ ద రైట్స్ ఇన్ అమౌంట్ ఆఫ్ సఫిషియంట్ అమౌంట్ని ప్రొవైడ్ చేయగలి టు మీట్ ద మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ నీడ్స్ అండి. క్లియర్? నార్మల్గా ఇక్కడ ఏంటంటే కనుక సోషల్ అసిస్టెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాడానికి ఫండ్స్ అనేవి జనరల్ రెవెన్యూ ద్వారానే వస్తుంది. రాదర్ దాన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ కంటే జనరల్ రెవెన్యూ ద్వారా వాళ్ళకి ఫైనాన్సింగ్ అనేది జరుగుతుంది. సో సోషల్ అసిస్టెన్స్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి వస్తాయండి? బెనిఫిట్స్ బేస్డ్ ఆన్ ద మీన్స్ టెస్ట్. ఇక్కడ మీన్స్ టెస్ట్ అంటే ఏంటంటే ద అసెస్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ స్టాటస్ మీన్స్ అసెస్మెంట్ చేయడము. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఎకనామిక్ స్టాటస్ తెలుసుకుంటేనే కదా తను పూర్ పర్సనా రిచ్ పర్సన్ అని తెలుస్తుంది. క్లియర్? అంటే మనకి పవర్టీ లైన్ బేస్ చేసుకొని పవర్టీ లైన్ బిలో ఎవరు ఉన్నారు, పవర్టీ లైన్ అబోవ్ అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, నెక్స్ట్ రిచ్, వెరీ రిచ్, ఇలా ఎవరు ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ద అసెస్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ స్టాటస్ని చేయడాన్ని ఆ అప్లికెంట్ని ఏమంటారంటే మీన్స్ టెస్ట్ అంటారు. సో ఇక్కడ బెనిఫిట్స్ బేస్డ్ ఆన్ ద మీన్స్ టెస్ట్ ఆర్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద టెస్ట్ ఆఫ్ ఇన్కమ్, అసెట్స్, క్యాపిటల్ విచ్ ద అప్లికెంట్ మే సర్వైవ్ ఆన్, రైట్? సో మన ఇక్కడ ఎవరికి ప్రొవైడ్ చేయాలి సోషల్ అసిస్టెన్స్? నార్మల్గా నీడీ పీపుల్కి ప్రొవైడ్ చేయాలి, పూర్ పీపుల్కి ప్రొవైడ్ చేయాలి, రైట్? దే redistribute the resource to the most needy people and progressive in the sense that redistribute the resources vertically from the rich to poor, right? They are based on the idea of social justice and equality undali, and humanitarian philosophy undali, and suffering avvakunda manalani reduction cheyagalagali. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద మీన్స్ టెస్ట్ అనమాట. సో మీన్స్ టెస్ట్ యొక్క బెనిఫిట్ ఏంటి అంటే అడ్వాంటేజెస్
నీడీ పర్సన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. రిసోర్సెస్ని మనము ఎలా అంటే ఈక్వల్గా సోషల్ జస్టిస్ ప్రకారము ఈక్వల్గా మనం పంచగలుగుతాం, రైట్. అండ్ నెక్స్ట్ హ్యుమానిటేరియన్ ఫిలాసఫీతో చేయగలుగుతాము, అలాగే సఫర్ అవ్వకుండా రిడక్షన్ చేయగలుగుతాము. అది మీన్స్ టెస్ట్ యొక్క అంటే అసెస్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ స్టేటస్ యొక్క బెనిఫిట్స్ అనమాట. సో బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీన్స్ టెస్ట్ యొక్క డిసడ్వాంటేజ్ కాంప్లెక్స్ అండ్ వెరీ డిఫికల్ట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, బట్ సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద రిచ్ పీపుల్ పూర్ పీపుల్ అది ఫైండ్ అవుట్ చేయడం ఇప్పుడే కాదండి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కరెక్ట్ పర్సన్ నీడీ పర్సన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ప్రాబ్లం అయిపోతుంది గవర్నమెంట్కి. అంటే చాలా స్కీమ్స్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్, కానీ అది 100 మెంబర్స్లోని ఒక 75% నీడీ పర్సన్స్కి వెళ్తుందా వెళ్ళడం లేదా అనేది అబ్జెక్టబులే. సో అక్కడ నీడీ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది, రైట్, బికాస్ దట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ ఇన్ నేచర్. సో మనకి ఎకానమీలో దాని గురించి బాగా డిస్కస్ చేస్తాము, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అని, వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ అని చెప్పేసి, రైట్. సో దట్ ఈస్ ద సోషల్ అసిస్టెన్స్. నౌ సోషల్ ఇన్సూరెన్స్. సో మనకి లార్డ్ విలియం బెవరేజ్ ప్రకారము హీ డిఫైన్ ద సోషల్ ఇన్సూరెన్స్ ఏమని చేశారంటే గివింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద కాంట్రిబ్యూషన్స్ బెనిఫిట్స్ అప్ టు ద సబ్స్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ రైట్ అండ్ వితౌట్ ద మీన్స్ టెస్ట్ సో దట్ without means that so that individual may build freely upon it. The social insurance implies that is a compulsory and then men stand together with their fellows. సో ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ ఏమవుతుందంటే మ్యూచువల్ ఎయిడ్ ప్రకారం ఉంటుంది. సో వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్, ఇక్కడ ఈ డెఫినేషన్ని ఒకసారి బాగా చదువుకోండి. సో సోషల్ ఇన్సూరెన్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే ఒట్టోమన్ బిస్మార్క్. ఎలాగ సోషల్ అసిస్టెన్స్ని మనకి ఫస్ట్ యూరోప్లోని యాజ్ పర్ ఎలిజబెత్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఎలా వచ్చిందో రిమెంబర్ దిస్ పాయింట్. మనకి సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఉన్న మెథడ్స్ రెండు, సోషల్ అసిస్టెన్స్ అండ్ సోషల్ ఇన్సూరెన్స్. సోషల్ అసిస్టెన్స్ ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనుక యూరోప్లోని యాజ్ పర్ యాక్ట్ 1601 ప్రకారం ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ ఇండియాలో కూడా మనకి హిస్టరీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను, ఇండియాలో కూడా మనకి సోషల్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఏన్షియంట్ ఇండియాలోనే ఉంది, మిడివల్ ఇండియాలోనే ఉంది, మోడర్న్ ఇండియాలోనే ఉంది. క్లియర్? అది నేను మీకు డీటెయిల్గా హిస్టరీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేస్తాను. దెన్ సెకండ్ మెథడ్ సోషల్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఒట్టోమన్ బిస్మార్క్. ఒట్టోమన్ బిస్మార్క్ ఈజ్ ద జర్మనీ, హీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ, రైట్. సో బిస్మార్క్ థియరీ ప్రకారము సో ఎవరైతే పర్సన్స్ తనకున్నటువంటి ఇన్కమ్తో తన యొక్క ఫ్యామిలీని లీడ్ చేయలేకపోయారో బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు, లేదా ఏదైనా కాంటిజెన్సెస్ అయితే సిక్నెస్ కానీ లేకపోతే ఏదైనా డిజేబిలిటీ కానీ ఏదైనా లాంగ్ వస్తే కనుక we need to provide the insurance to them, right, as per Otto von Bismarck ద్వారా. So what are the basic features అండి of this social insurance అంటే కొన్ని రిస్క్స్ ఉంటాయి విచ్ కెనాట్ బి ఫేస్డ్ బై ద ఇండివిజువల్ పర్సన్, దాన్ని ఫేస్ చేయలేరు, రైట్, బట్ ఆర్ ఫేస్డ్ కలెక్టివ్లీ బై ద గ్రూప్ ఆఫ్ పర్సన్స్. ఫర్ దాట్ పర్పస్ దే హ్యావ్ ఏ పూల్ టుగెదర్ దేర్ రిసోర్సెస్. సో అందరూ కలిసికట్టుగా దాన్ని జయించగలగాలి. దెన్ సేమ్ ఇక్కడ బెనిఫిట్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి, కాంటిజెన్సీ టైంలోని ప్రొవైడ్ చేయాలి. కాంటిజెన్సీ అంటే ఏంటి, మీకు అక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారం సిక్నెస్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవన్నీ కూడాను. దిస్ మేక్స్ ద మెయింటైన్ దిర్ స్టాండర్డ్ ఆఫ్ సబ్స్టెన్షియల్ లెవెల్స్ అండ్ పేమెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆబ్లిగేటరీ సిన్స్ దే ఆర్ ఇన్ష్యూర్డ్ ఎగెన్స్ట్ ద రిస్క్ కంపల్సరీ. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ ఎవరు చేస్తారు, ఎదర్ ద గవర్నమెంట్ ఆర్ ద ఎవరైతే తనని రిక్రూట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు పే చేస్తారన్నమాట సోషల్ ఇన్సూరెన్స్ అనేది. సో మనకి సోషల్ ఇన్సూరెన్స్లో బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే కనుక పార్టిసిపేషన్ ఇన్ ద సోషల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ, రైట్, అండ్ దెర్ ఇస్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ ద లీగల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా యాక్ట్స్ ఉన్నాయి కదండి, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ, మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ, ఇలా యాక్ట్స్ ఉన్నాయి కదా, వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్. సో ఇవన్నీ కూడా సోషల్ ఇన్సూరెన్స్ యాక్ట్స్ అనమాట. సో వీళ్ళ వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ కంపల్సరీగా ఉంటుంది ఇందులోని, అలాగే వాళ్ళ యొక్క ఓన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో అగైన్ వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి సో ఈ పర్సన్ కరెక్టా కాదా అని ఎలాంటి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదే సోషల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే పర్సన్ టెస్ట్ జరగాలి, అంటే నీడీ పర్సనా పూర్ పర్సనా కాదనేది మీన్స్ ఆఫ్ టెస్ట్ జరగాలి. బట్ సోషల్ ఇన్సూరెన్స్కి ఎలాంటి టెస్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హీ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్, రైట్. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సోషల్ ఇన్సూరెన్స్లోని.
సో ఎవరైతే లో వేజ్ ఎర్నర్స్ ఉంటారో వాళ్ళకి ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద సోషల్ ఇన్సూరెన్స్ హియర్, రైట్? సో వీటికి ఫినాన్సింగ్ ఎక్కడ వస్తుంది? త్రూ కాంట్రిబ్యూషన్స్ ద్వారా వస్తుంది. సోషల్ అసిస్టెన్స్కి ఫినాన్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సేషన్ ద్వారా వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సోషల్ అసిస్టెన్స్కి ట్యాక్సేషన్, త్రూ ట్యాక్సేషన్ ద్వారా మనకి ఫినాన్సింగ్ వస్తుంది. సోషల్ ఇన్సూరెన్స్కి ఫినాన్స్డ్ త్రూ కాంట్రిబ్యూషన్స్ విచ్ ఆర్ నార్మల్లీ షేర్డ్ బిట్వీన్ ద ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్, బోత్ ద పార్టీస్, రైట్? ఇద్దరు కూడా కాంట్రిబ్యూషన్స్ చేయడం జరుగుతుంది సోషల్ ఇన్సూరెన్స్కి. This is the difference between the social assistance and social insurance. Okay, the first social assistance was introduced in Europe, right? Social insurance was introduced in Ottoman Bismarck. Clear? సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దే ఆర్ సెక్యూర్డ్, రైట్? ఎవరైతే వర్కర్స్ పార్టిసిపేషన్ ఉందో వాళ్ళందరూ కూడా సెక్యూర్డ్ పర్సన్సే. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఖచ్చితంగా వాళ్ళకి టైమ్లీ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్ ఆర్ ఆల్మోస్ట్ అన్డినైబుల్ వన్స్ ద కాంట్రిబ్యూషన్ ఆర్ మేడ్. ఓకే, సో దీనే చేయడానికి ఎలాంటి ఆవశ్యకత లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఇది ఉందన్నమాట. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే కనుక సోషల్ ఇన్సూరెన్స్ వల్ల ఇగ్నోర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎవరు వాళ్ళు? అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, ఉమెన్, హోమ్ మేకర్స్, వీళ్ళందరూ దే ఆర్ నాట్ ద వర్కర్స్ కదా. క్రానికల్లీ సిక్ పీపుల్, ఓల్డ్, ఇన్ఫర్మ్. యాక్చువల్గా ఓల్డ్ వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తారు, అది వేరేది సోషల్ అసిస్టెన్స్ స్కీమ్, అది దట్ ఈస్ నాట్ ఎ సోషల్ ఇన్సూరెన్స్ స్కీమ్. బట్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి కానీ లేకపోతే ఉమెన్కి, ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళకి సోషల్ ఇన్సూరెన్స్ అనేది రాదు. దే ఆర్ నాట్ వర్క్ ఎంప్లాయీస్ ఇన్ ద ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ. వాళ్ళు ఎలాంటి కాంట్రిబ్యూషన్ పే చేయరు. క్లియర్? దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ థింగ్ ఆఫ్ అ సోషల్ ఇన్సూరెన్స్, రైట్? సో ఇక్కడ మనకి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఏంటంటే సోషల్ అసిస్టెన్స్కి సోషల్ ఇన్సూరెన్స్కి. సో రెండింటి కూడా both provide a legal title to the benefit, right? Both are differ from each other in some respects. So first thing in the social assistance is financed by the general taxpayers వల్ల మనకి ఫినాన్సింగ్ వస్తుంది. ఇంతకు ముందే మీకు చెప్పాను. సోషల్ ఇన్సూరెన్స్ అనేది ఫినాన్స్డ్ బై ద ట్రిపార్టీ ఆర్ బైపార్టీ కాంట్రిబ్యూషన్స్ వల్ల వస్తుంది. సో ఇక సోషల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి కనుక మనం మీన్స్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. బికాజ్ నీడీ పర్సన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వగలగాలన్నమాట సోషల్ అసిస్టెన్స్లోని. అదే సోషల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే కనుక ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో ఆ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్లీ సోషల్ ఇన్సూరెన్స్ ఇగ్నోర్ ద ఇన్కమ్ అండ్ మీన్స్ ఆఫ్ ద లైబుల్ రిలేషన్స్ విచ్ సోషల్ అసిస్టెన్స్ మేక్స్ ద బెనిఫిషరీ ఫస్ట్ చార్జ్ ఇన్ ద లైబుల్ రిలేషన్, రైట్? సో దట్ ఈస్ ద మెయిన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ టెస్టెస్ అండ్ ఫినాన్సింగ్ అండి. దెన్ 4 మోడల్స్ ఉన్నాయి మనకి సోషల్ సెక్యూరిటీలోని ఆర్ కరెంట్లీ ఫంక్షనింగ్. సో మనకి ఫస్ట్ మోడల్ వెల్ఫేర్ ఫండ్ మోడల్లో ఎలా ఉంటుందంటే పార్షియలీ కానీ లేకపోతే ఫుల్లీ కానీ కాంట్రిబ్యూటరీ ఫర్ ద వర్కర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లోని. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద త్రిపార్టీ అగ్రిమెంట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ సూపర్విజన్ ద్వారా స్టేట్ యొక్క డైరెక్ట్ సూపర్విజన్ అయినా కావచ్చు. అది వెల్ఫేర్ ఫండ్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఏంటి? సోషల్ అసిస్టెన్స్ మోడల్. సోషల్ అసిస్టెన్స్ మోడల్లో ఏంటి మీకు ఇంతకు ముందు చెప్పాను నేను, క్యాష్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది నీడీ పర్సన్స్. దీనికోసం మీన్స్ టెస్ట్ చేయాలి, రైట్? సో బెనిఫిషరీస్కి క్యాష్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండర్ సోషల్ అసిస్టెన్స్ మోడల్. అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ మోడల్లో ఎలా ఉంటుందంటే స్కీమ్స్ అనేవి ఎవరు డిజైన్ చేస్తారో గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది అండ్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీస్, రైట్? సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ మనకి ఇప్పుడు నార్మల్గా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అదే 4 లేబర్ కోడ్స్ వచ్చాయి కదా, అందులో సోషల్ సెక్యూరిటీ లేబర్ కోడ్లోని ఆల్సో ప్రొవైడ్ ద సోషల్ సెక్యూరిటీ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అని మెన్షన్ చేశారు. క్లియర్? సో వాళ్ళ కోసం స్కీమ్స్ని డిజైన్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడం అండర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ మోడల్. క్లియర్? అండ్ నెక్స్ట్ మ్యూచువల్ హెల్ప్ మోడల్ ఎలా ఉంటుందంటే దీస్ ఆర్ మెయిన్లీ ఆపరేటింగ్ త్రూ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద వర్కర్స్ ఆర్ ద పూరర్ సెక్షన్స్ ఫర్ సమ్ సోషల్ సెక్యూరిటీ త్రూ మ్యూచువల్ అసిస్టెన్స్ బట్ ప్రమోటెడ్ అండ్ మీడియేటెడ్ బై ద ఎన్జిఓస్ ద్వారా ఇవి మీడియేటింగ్ అండ్ ప్రమోషన్ అనేది జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మ్యూచువల్ హెల్ప్ అని అంటే ఇక్కడ ఏంటంటే పూర్వ సెక్షన్ వాళ్ళు వర్కర్స్ కాంట్రిబ్యూషన్ అయితే కొంత చేస్తారనమాట. వాళ్ళ తరపున కొంత మ్యూచువల్గా కొంత కాంట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని మ్యూచువల్ హెల్ప్ మోడల్ అంటారు. సో దీస్ ఆర్ ద 4 మోడల్స్ దట్ వీ హ్యావ్ సోషల్ సెక్యూరిటీ క్లియర్ ఇన్ ద కంట్రీ. సీ హియర్ మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ సోషల్ సెక్యూరిటీ మోడల్స్ అనే క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే వాట్ ఈస్ వెల్ఫేర్ మోడల్, వాట్ ఈస్ సోషల్ అసిస్టెన్స్ మోడల్, వాట్ ఈస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ మోడల్, వాట్ ఈస్ మ్యూచువల్ హెల్ప్ మోడల్ అనే క్వశ్చన్స్ అయినా రావచ్చు. మెయిన్ థింగ్ అంటే కనుక ఫస్ట్ విలియం బెవరేజ్ యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్ అండ్ సోషల్ అసిస్టెన్స్ ఎవరు ఫస్ట్ చెప్పారు, సోషల్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ఎవరు చెప్పారు అనేది ఇంపార్టెంట్.
అండ్ డిఫరెన్సెస్ అనేవి వాటి రెండింటికి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్ అండ్ సోషల్ సెక్యూరిటీ మోడల్స్ ఇంపార్టెంట్. క్లియర్? దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి in the next class I will explain about what is the history of the social security in India and social security యొక్క మెజర్స్ ఎలా ఉంది ఇండియాలో అన్నది కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.